2 సంవత్సరాలకు పైచిలకంటే ఆయన జీవితం చూస్తారు కదా. ఇప్పుడు భగత్ సింగ్ గారికి మిగతా బోధకులకున్న తేడా ఏంటంటే, మిగతా బోధకులు చాలా పాయింట్లు చెప్పొచ్చు, దంచి చెప్పొచ్చు, రకరకాల కేకలేసి చెప్పొచ్చు. కానీ భగత్ సింగ్ గారు చేసిన సామాన్యమైన బోధలు, బ్రోకెన్ లాంగ్వేజెస్, అలాంటి దాంట్లోనే దేవుడు అంత ఆశీర్వాదంలోనికి ఎలాగ తీసుకురాగలిగాడంటే జీవితం దైవికంగా ఉన్నప్పుడు దాంట్లో నుండి బయటకు వచ్చే వాక్యం శక్తిగా మార్చబడుతుంది. కనుక ఆధ్యాత్మికంగా రక్షణ పొందిన మనము, పౌలు రాస్తాడు కదా, పైకి భక్తి గలవారమని చెప్పుకొనొచ్చు, దాని శక్తిని ఆశ్రయించలేనివారు. ఎవరు వాళ్ళు? మీరు చెప్తారా, నేను చెప్పాలా? మీరు చెప్తారా, నన్ను చెప్పమంటారా? మనకంటే బెస్ట్ ఉదాహరణ ఎవరు ఉంటారంటారా? పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించు. మనకంటే భక్తులు ఎవరు ఉంటారు అన్నట్లుగా కనిపిస్తాం. ఆదివారం ఈరోజు సంవత్సరంలో మొదటి ఆదివారం. శక్తి రేపటి నుండి తెలుస్తుంది. బ్యాటరీలో రెండోది చూస్తామా? అపోస్తుల కార్యాలు 20